ఒక సైడ్ విజయ్ దేవరకొండ గారికి మ్యారేజ్ అయితే ఇంకొక సైడ్ విజయ్ తలపతి గారికి వాళ్ళ వైఫ్ డైవర్స్ ఇస్తుంది. అసలు ఏం జరిగింది? విజయ్ తలపతి తమిళ సినిమాలో టాప్ హీరో, ఫ్యాన్స్ ముద్దుగా తలపతి అని పిలుస్తారు. ఈయన టీవీకే తమిళగా వెట్రి కజగం పార్టీ ఫౌండర్ అండ్ చీఫ్ కూడా. ఈయన వైఫ్ సంగీత స్వర్ణలింగం, సంగీత విజయ్ అని కూడా పిలుస్తారు. ఇద్దరు 1999 ఆగస్ట్ 25న చెన్నైలో ఇంటర్ ఫేత్ హిందూ మ్యారేజ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 27 ఇయర్స్. కొన్ని రిపోర్ట్స్ లో 25, 28 అని వేరీ అవుతుంది. బట్ మోస్ట్లీ 27 ఇయర్స్ కలిసి ఉన్నారు. ఇన్ని ఇయర్స్ కలిసి ఉండి సడన్ గా డైవర్స్ ఏంటి? వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఒక కూతురు ఒక కొడుకు. వాళ్ళ కొడుకు జాసన్ సంజయ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ గా కూడా ట్రై చేస్తున్నాడు. కూతురు వచ్చేసి దివ్య సాహస. సంగీత యూకే నుంచి వచ్చిన బ్రిటిష్ శ్రీలంకన్ ఆరిజిన్. విజయ్ ఫ్యాన్ గా స్టార్ట్ అయ్యి లవ్ మ్యారేజ్ చేసుకుంది. చాలా ఇయర్స్ ప్రైవేట్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ గా ఉండేవాళ్ళు. విజయ్ ఇంటర్వ్యూస్ లో వైఫ్ స్ట్రిక్ట్ గా చూస్తుంది అని ఫన్ గా చెప్పేది వైరల్ అవుతుంది. ఇప్పుడు ఏం జరిగింది? డైవర్స్ పిటిషన్ డీటెయిల్స్ గురించి చూద్దాం. ఫిబ్రవరి 27, 2026 అప్రాక్స్ డేట్ లో సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్ లో డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసింది. ఇది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రొవిజన్స్ అండర్ సెక్షన్ ఫర్ డైవర్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ అడల్టరీ అండ్ క్రూయల్టీ. కోర్టు విజయ్ ని ఏప్రిల్ 20, 2026 కి అపియర్ అవ్వాలి అని సుమన్ చేసింది. పిటిషన్ లో మెయిన్ డీటెయిల్స్. నెంబర్ 1, ఎక్స్ట్రా మార్షల్ అఫేర్ అడల్టరీ. ఈ ఎక్స్ట్రా మార్షల్ అఫేర్ ఏంటి అంటే, మ్యారేజ్ చేసుకున్న పర్సన్ తో కాకుండా వేరే పర్సన్ తో రొమాంటిక్ ఆర్ సెక్సువల్ రిలేషన్షిప్ లో ఉండటం. ఏప్రిల్ 21 లో సంగీతకి తెలిసింది విజయ్ ఒక ఫీమేల్ యాక్ట్రెస్ తో ఎక్స్ట్రా మార్షల్ రిలేషన్షిప్ లో ఉన్నాడు అని. యాక్ట్రెస్ నేమ్ డైరెక్ట్ గా మెన్షన్ చేయలేదు పిటిషన్ లో. బట్ సోషల్ మీడియా అండ్ నెటిజన్స్ త్రిషా క్రిషన్ అని లింక్ చేస్తున్నారు. బట్ ఇది కన్ఫర్మ్ కాలేదు, జస్ట్ స్పెక్యులేషన్ మాత్రమే. విజయ్ ముందు ప్రామిస్ చేశాడు ఈ రిలేషన్షిప్ ఎండ్ చేస్తాను అని. బట్ 2021 సెప్టెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు కంటిన్యూ చేశాడు అని అలిగేషన్స్ ఉన్నాయి. ఫారిన్ ట్రిప్స్, పబ్లిక్ ఈవెంట్స్ కి ఆ యాక్టర్స్ తో వెళ్లేవాడు అని సోషల్ మీడియాలో పోస్ట్ వల్ల ఫ్యామిలీకి రిపీటెడ్ హ్యూమిలేషన్ జరిగింది అని కూడా ఉంది. నెంబర్ 2, మెంటల్ క్రూయలిటీ అండ్ ఎమోషనల్ నెగ్లెక్ట్. అఫేర్ వల్ల డీప్ ఎమోషనల్ పెయిన్, మెంటల్ సఫరింగ్, బెట్రైల్ ఫీల్ అయింది అని సంగీత గారు చెప్పారు. విజయ్ గ్రాడ్యువల్ గా ఎమోషనల్లీ విత్డ్రా అయ్యాడు. కంజుగల్ లైఫ్, ఫిజికల్ ఇంటిమెన్సీ నుంచి దూరం అయ్యాడు. సోషల్ అండ్ ప్రొఫెషనల్ ఈవెంట్స్ లో సంగీతాన్ని ఎక్స్క్లూడ్ చేశాడు. ఫ్యామిలీ డెసిషన్స్ లో ఇన్వాల్వ్ చేయలేదు అని సంగీత గారు చెప్పారు. నెంబర్ 3, అదర్ అలిగేషన్స్. కొన్ని రిపోర్ట్స్ లో ఫైనల్ రెస్ట్రిక్షన్స్, వెర్బల్ అబ్యూస్, కన్స్ట్రక్టివ్ డిసర్షన్, ఎమోషనల్లీ వదిలేసినట్లు కూడా మెన్షన్ అయ్యాయి. బట్ మెయిన్ గ్రౌండ్ అడల్టరీ అండ్ క్రూయల్టీ. రీకన్సిలేషన్ అటెంప్ట్స్ 2021 నుంచి 2025 వరకు చేశారు. బట్ ఫెయిల్ అయ్యాయి. మ్యూచువల్ కన్సెంట్ తో డైవర్స్ ఇవ్వలేదు విజయ్ గారు. సో సంగీత గారు కంటెస్టెడ్ డైవర్స్ గా ప్రొసీడ్ అవుతుంది. ఎందుకు డైవర్స్? రీజన్ సమ్మరీ. నెంబర్ 1, ప్రైమరీ రీజన్ ఎక్స్ట్రా మార్షల్ అఫైర్. ఇది మెయిన్ ట్రిగర్. 2021 లో డిస్కవర్ అయ్యాక ట్రస్ట్ బ్రేక్ అయింది. కొన్ని సంవత్సరాలు ట్రై చేసినా ఫిక్స్ అవ్వలేదు. అండ్ సెకండరీ, మెంటల్ క్రూయల్టీ, ఎమోషనల్ డిస్టెన్స్, నెగ్లెక్ట్, పబ్లిక్ హ్యూమిలేషన్, ఎఫైర్ వల్ల మీడియా అండ్ సోషల్ మీడియాలో. అండ్ ఇంకో రీజన్, పొలిటికల్ ఎంట్రీ. టీవీకే పార్టీ స్టార్ట్ చేశాక వాళ్ళ బిజీ లైఫ్, స్ట్రెస్ కూడా కాంట్రిబ్యూట్ అయ్యి ఉండొచ్చు. బట్ డైరెక్ట్ గా అలిగేషన్ అడల్టరీ మీద ఉంది. ఇది వన్ సైడెడ్ పిటిషన్. విజయ్ సైడ్ నుంచి అఫీషియల్ రెస్పాన్స్ ఇంకా రాలేదు ఇప్పటి వరకు. ఫిబ్రవరి 28, 2026 మార్నింగ్ వరకు విజయ్ గారు సైలెంట్ గా ఉన్నాడు. నో స్టేట్మెంట్. ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు. సోషల్ మీడియాలో డిబేట్స్ ఫుల్ గా జరుగుతున్నాయి. కొంతమంది సంగీత గారికి సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది విజయ్ గారి ఇమేజ్ ని కాపాడడం కోసం ట్రై చేస్తున్నారు. ఇంపాక్ట్ అండ్ వాట్ నెక్స్ట్. ఫ్యామిలీ, పిల్లలు ఇంపాక్ట్ అవుతారు, ఎస్పెషల్లీ జాసన్ అండ్ దివ్య. నెంబర్ 2, కెరీర్. విజయ్ పొలిటికల్ ఎంట్రీ 2026 ఎలక్షన్స్ అండ్ అప్కమింగ్ మూవీస్ మీద ఎఫెక్ట్ ఉండొచ్చు. తమిళనాడులో స్టార్స్ పర్సనల్ లైఫ్ పాలిటిక్స్ లో కూడా రోల్ ప్లే చేస్తుంది. కోర్టు కేసు ఆన్ గోయింగ్. ఏప్రిల్ లో నెక్స్ట్ హియరింగ్ ఉంది. మ్యూచువల్ సెటిల్మెంట్ అవుతుందా లేదా ఫుల్ ట్రయల్ అవుతుందా చూడాలి.